హలో ఫ్రెండ్స్, నమస్తే. మెగా అభిమానులకు, ముఖ్యంగా పవర్ స్టార్ గారి అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. అది ఏంటనేది ఈరోజు మనం మాట్లాడేసుకుందాము. మనందరికీ తెలిసిందే, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ మార్చ్ 19న ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ అవుతుంది. ముందుగా మార్చ్ 26న అయితే అనుకున్నారు. అయితే టాక్సిక్ మూవీ పోస్ట్పోన్ కావడం వల్ల దీన్ని ప్రీపోన్ చేసుకుని మార్చ్ 19కి అయితే రిలీజ్ కి గ్రాండ్ గా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ముందుగా ఈ మూవీ టాక్సిక్ మూవీ అయితే మార్చ్ 19న రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా బయటికి చెప్పేది ఏంటంటే, మిడిల్ ఈస్ట్ లో వార్ వల్ల దీన్ని మేము పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పినప్పటికీ అక్కడ దురంధర్తో పోటీ ఉండడము, టెక్నికల్ ఇష్యూస్, మూవీలో కొన్ని విజువల్స్ సరిగా ఇంకా అవుట్పుట్ రాకపోవడం వల్ల దీన్ని యష్ గారే స్వయంగా దీన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ రీషూట్లు చేసే పనిలో ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో దురంధర్ మూవీ మనందరికీ తెలిసిందే, మనకు లాస్ట్ ఇయర్ December 9న వచ్చి ప్రపంచవ్యాప్తంగా షేక్ చేసిన మూవీ దురంధర్ మూవీ. మెల్లమెల్లగా అంటే ఫస్ట్ వీక్ లో మనకు కలెక్షన్స్ తక్కువ ఉన్నప్పటికీ తర్వాత ఒక్కసారిగా పెరిగి యావత్ భారతదేశంలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం అది దురంధర్. సో దానికి సంబంధించి పార్ట్ 2 మూవీ వస్తుంది కాబట్టి ఇంకా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని పోటీ ఇవ్వాలంటే ఇంకొక రేంజ్ లో ఉండాలి మూవీ. సో అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే వస్తుంది. దీన్ని హరీష్ శంకర్ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. హరీష్ శంకర్ గారి ట్రాక్ రికార్డ్ మనందరికీ తెలిసిందే. సో మాక్సిమం మూవీస్ అన్ని మనకు రీమేక్ మూవీసే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఫ్లాప్స్ ఎక్కువ ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. సో అలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రిస్క్ చేస్తున్నారా అని చెప్పి ఫ్యాన్స్ లో ఏంటంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉన్నప్పటికీ హరీష్ శంకర్ పైన ఎప్పుడు డౌటే ఉంటుంది. ఎందుకంటే ఆ రీమేక్ మూవీస్ వర్కౌట్ అయిపోయి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, వర్కౌట్ అవ్వకపోతే పెద్ద డిజాస్టర్. దాంతోపాటు అసలు ఈ రీమేక్ ఎందుకు చేసిండ్లు అనే టాక్స్ కూడా వస్తాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కూడా మనకి ఇది రీమేక్ స్టోరీ ఏదైతే తేరి పోలీసోడు తెలుగులో ఆల్రెడీ డబ్బైన వర్షన్ మూవీకే ఇది రీమేక్ గా మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఒకవేళ కొంచెం తేడా కొట్టిన మొత్తానికే ఎసర్ అన్నట్టుంటుంది. ఎందుకంటే దురంధర్ మూవీ 19న రిలీజ్ అవుతుంది. సో 19th ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేయలేకపోతే కష్టమైపోతుంది. ఒక్కసారి టాక్ వచ్చిన తర్వాత పబ్లిక్ ని పుల్ చేయడం అనేది చాలా కష్టం. దురంధర్ 2 మంచి హిట్ టాక్ వచ్చింది అనుకోండి, కంప్లీట్ గా అటువైపే మళ్ళీ ఛాన్స్ ఉంది. సో ఫ్యాన్స్ యొక్క కోరిక ఏంటంటే దీనికి ప్రీమియర్స్ కి సంబంధించి దీనిపైన ఒక వార్త అయితే బయట చెక్కలు కొడుతుంది. మాక్సిమం ఇదే కన్ఫర్మ్ అన్నట్లు కొడుతుంది. ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నట్లు, అసలు ప్రీమియర్సే లేదు, డైరెక్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ షోస్ 4 o'clock 5 o'clockకి మూవీకి సంబంధించి షోస్ అయితే రిలీజ్ అవుతాయి అని చెప్పి బయట అయితే మనకు మాక్సిమం చెక్కలు అయితే కొడుతుంది. దీన్ని బట్టి ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశలో ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఒక రోజు ముందు రిలీజ్ అయితే ప్రీమియర్స్ ద్వారా ఈ మధ్య కాలంలో ఒక ఆనవాయితీలా అయిపోయింది. ప్రీమియర్స్ వల్ల 600, 800, 1000 రూపాయలు ఇలా స్టార్ హీరోస్ దన్నుకోవడము, ప్రజల జేబులకు చిల్లులు పెట్టడం మనం అయితే చూస్తున్నాం. మన ఛానల్లో కూడా వీడియో తీయడం జరిగింది. అసలు ప్రీమియర్స్ అవసరం ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ ని దోచుకుంటున్నారని చెప్పి. కొంతమంది ఫ్యాన్స్ దీన్ని ఇష్టంగా చూస్తారు. ఎందుకంటే మా హీరోకి మంచి కలెక్షన్స్ ఉండాలి అని అంటే ప్రీమియర్స్ ఉండాలి, ప్రీమియర్స్ ఉంటేనే మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు అదే కోవలో ఆలోచిస్తున్నారు. బట్ సామాన్య జనాలకు కూడా ఇబ్బంది జరుగుతుందని చెప్పి హైకోర్టు మాట్లాడడము, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరించడం అనేది జరిగింది. సో ఒక మూవీకి పర్మిషన్ ఇవ్వడం, ఇంకో మూవీకి ఇవ్వకపోవడం, ఇది ఎంతవరకు రైట్ అని చెప్పి తెలంగాణ హైకోర్టు కూడా తెలంగాణ గవర్నమెంట్ అడిగిన సంఘటనలు కూడా మనం రీసెంట్ టైమ్స్ లో చూసాము. సో ఇవన్నీ చూస్తూ ఈ మూవీకి అయితే ప్రీమియర్స్ లేదు, డైరెక్ట్ రిలీజ్ అని చెప్పి చెప్పడము, ఆ రోజు ఉగాది పండగ ఉండడం, పండగ రోజు పూజలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. సో ఒక రోజు ముందే రిలీజ్ అయితే బాగుంటుంది, మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఫ్యాన్స్ లో అయితే ఉంది. బట్ మూవీ మేకర్స్ డైరెక్ట్ 19th నాడే రిలీజ్ చేద్దామని చెప్పి ఆలోచించినట్లు మనకైతే తెలుస్తుంది. బహుశా ఇలా కూడా ఉండొచ్చు. 19th 18th రోజు రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ చూస్తారు. మనకేంటంటే ఫ్యాన్స్ ఎంత చూసినా కామన్ ఆడియన్స్ నుంచి ఎక్కువ మనకు క్రౌడ్ పుల్లింగ్ ఉంటేనే మనకు మంచి కలెక్షన్ అయితే వస్తుంది. సో ఫ్యాన్స్ చూసిన దాంట్లోనే కొంతమంది రివ్యూవర్స్ కూడా వాళ్ళు వీళ్ళు చూస్తారు. నార్మల్ ఆడియన్స్ కూడా చూస్తే ఒకవేళ హైప్ ని బట్టి దీని టాక్ ఒకవేళ డివైడ్ అయి వస్తే నెక్స్ట్ డే నుంచి దీని యొక్క ఆక్యుపెన్సీ అనేది తగ్గిపోతుంది. అలాంటి తరుణంలోనే మనం చూసాం. మిస్టర్ బచ్చన్ కూడా అలానే జరిగింది. కంప్లీట్ డిజాస్టర్ టాక్ రావడంతోనే నెక్స్ట్ షో నుంచి అసలు
పబ్లిక్ లేకుండా అయిపోయింది. సో అలాంటి తప్పిదం ఈ మూవీకి జరగొద్దని చెప్పి మరి జాగ్రత్త పడుతున్నారో ఏంటో మరి చూడాలి. సో కాలర్ ఎత్తరా సాంగ్ కూడా ఇప్పుడు రిలీజ్ అయితే అవుతుంది. సో దాని గురించి పబ్లిసిటీ కూడా మంచిగానే వెళ్తుంది, చూడాలి. మరి ఫ్యాన్స్ దీంతో నిరాశ అయితే అయ్యారు, బట్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనం చెప్పలేము. దీన్ని ప్రీమియర్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అండ్ ప్రీమియర్స్ లేకుండే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దీన్ని బట్టి అయితే మెగా అభిమానులు కాస్త నిరాశ చెందినట్లయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో అనేది. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కాస్త బూస్టప్ గా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మా మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.